లాస్ట్ సెషన్స్లో మనం చార్ట్స్ సంబంధించి ఎలా చేయాలి, లైన్ చార్ట్ అండ్ బార్ చార్ట్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు సార్టింగ్ సంబంధించిన టెక్నిక్ ఎలా చేయాలి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ పైన డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సపోజ్ ఐ హ్యావ్ సమ్ వాల్యూస్, ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ స్కోర్ డేటా ఉంది. సో వీటిని బేస్ చేసుకొని మనం ఆ సార్టింగ్ ఎలా చేయాలి, అలాగే ఆ ఫంక్షన్ వాడి కూడా సార్టింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అండ్ ఇదే సెషన్లో మనం ఇలా సపరేట్గా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సపరేట్గా ఉన్నప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒకే సెల్లో వచ్చేలాగా, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కలిపి ఫుల్ నేమ్ ఒకే సెల్లో వచ్చేలాగా ఎలా చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ వీ అబ్జర్వ్ హియర్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ డేటా విత్ కాలమ్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ స్కోర్ అవుట్ ఆఫ్ 100. సో ఈ డేటా మన దగ్గర ఉంది. సో దీన్ని ఏం చేయాలి అంటున్నాము అంటే సార్ట్ ద అబౌట్ డేటా ఆన్ ద ఫస్ట్ నేమ్ కాలమ్. సో ఫస్ట్ నేమ్ కాలమ్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలి. అండ్ దెన్ ఆఫ్టర్ సార్ట్ ద అబౌట్ డేటా ఆన్ ద ఫస్ట్ నేమ్ అండ్ బై లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ని బేస్ చేసుకొని, దెన్ ఆఫ్టర్ లాస్ట్ నేమ్ని బేస్ చేసుకొని మల్టీ లెవెల్ సార్టింగ్ అంటాం. సో రెండు రకాలుగా చేయాలి. ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం డైరెక్ట్ మెథడ్ ద్వారా, అంటే మౌస్ మెథడ్ ద్వారా ఎలా చేయాలి చూద్దాం. దెన్ ఆఫ్టర్ విత్ ఫార్ములాతో ఎలా చేయాలి చూద్దాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఏఐ ద్వారా ఈ డేటాని మనం సప్లై చేసి మనకు సార్టెడ్ లిస్ట్ని ఎలా మనం గెట్ ఆన్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. రైట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్ ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2-3 మెథడ్స్ ఉన్నాయి. సో ఒక్కో మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చూద్దాం. సో ఆఫ్టర్ సెలెక్షన్ ఆఫ్ దిస్ ఎంటైర్ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న టెక్నిక్ ఏంటంటే, ఈ డేటా సెట్లో ఎక్కడైనా కర్సర్ ప్లేస్ చేసి కంట్రోల్ ఏ నొక్కండి. సో వెన్ యూ ప్లేస్ దట్ కంట్రోల్ ఏ, ఎంటైర్ డేటా సెట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో మీరు కర్సర్తోని ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లేస్ యువర్ కర్సర్ ఎనీవేర్ ఇన్ దిస్ ఎంటైర్ డేటా సెట్ అండ్ కంట్రోల్ ప్లస్ ఏ. సో చూడండి, మీ డేటా సెట్ మొత్తం కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు సార్టింగ్ కోసం ఈ ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. సార్ట్ అండ్ ఫిల్టర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సార్ట్ అండ్ ఫిల్టర్. సో సార్ట్ అండ్ ఫిల్టర్లో ఇక్కడ A to Z సార్ట్, Z to A సార్ట్ రెండు కనిపిస్తున్నాయి. డైరెక్ట్గా ఉంది. అంటే మీరు ఒక్క పర్టికులర్ కాలం డైరెక్ట్గా సార్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు రెడీమేడ్గా వాడచ్చు. అండ్ కస్టమ్ సార్ట్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు A to Z సార్ట్ అన్నారనుకోండి, అండ్ దీంట్లో ఫస్ట్ మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసామో ఫస్ట్ నేమ్ని బేస్ చేసుకొని మనకు సార్టింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇది సింపుల్ సార్టింగ్ మెథడ్ అనమాట. రైట్. సో సార్ట్, A to Z సార్ట్ ఇలా అనగానే ఆటోమేటిక్గా సార్టింగ్ అనేది జరిగిపోతుంది. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్ టు సార్ట్ ద డేటా. ఫస్ట్ నేమ్ బేస్ చేసుకొని మనం సార్ట్ చేసాం. ఇదే ఇన్ఫర్మేషన్ని మనం కస్టమ్ సార్ట్ని బేస్ చేసుకొని కూడా, కస్టమ్ సార్ట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ కస్టమ్ సార్ట్లో ఆల్రెడీ మనం సార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి, మై డేటా హైజ్ హెడ్డింగ్స్ అనేది, అంటే మన డేటాకి హెడ్డింగ్స్ ఉన్నాయనేది సిస్టమ్ గుర్తుపట్టింది. కాబట్టి ఈ హెడ్డింగ్ సెక్షన్ని సార్ట్లో ఇన్వాల్వ్ చేయట్లేదు. సో అది సపరేట్గా ఉంది. సో లేని పక్షంలో ఇక్కడ ఎఫ్ ఎక్కడ ఉందో ఈ ఫస్ట్ నేమ్ అనేది ఆ ఎఫ్లో వెళ్ళి కూర్చునేది. బట్ మనకి ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ని హెడ్డింగ్గా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ దీస్ హెడర్ సెక్షన్ ఇన్ దిస్ రెగ్యులర్ డేటా అనమాట. సో సార్ట్ కాలం వచ్చేసి ఫస్ట్ నేమ్ అండ్ సార్ట్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద సెల్ వాల్యూస్ అండ్ సార్ట్ ఆర్డర్ వచ్చేసి A to Z. ఈ ఆర్డర్లో మనకి సార్టింగ్ జరిగిపోయింది ఆటోమేటిక్గా. రైట్. ఇది సింప్లెస్ట్ మెథడ్. డేటాని సెలెక్ట్ చేసుకోండి, దెన్ ఆఫ్టర్ సార్ట్ అండ్ ఫిల్టర్ పైన క్లిక్ చేయడం, A to Z సార్ట్. ఒకవేళ మీకు Z to A కావాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద Z to A. సో చూడండి, Z to A సార్ట్ అనేది జరిగిపోయింది. అయితే మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు ఫస్ట్ ఏ కాలంలో అయితే మీకు సార్ట్ జరగాలో ఆ కాలంలో కర్సర్ని ప్లేస్ చేసి కంట్రోల్ ఏ అనండి. సో దిస్ ఈజ్ ద లాజిక్ యూ హ్యావ్ టు ఫాలో. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు నేను Z to A అన్నాను. చూసారా, ఫస్ట్ నేమ్లో మాత్రం, అంటే ఫస్ట్ నేమ్ను బేస్ చేసుకొని సార్ట్ జరిగింది. రైట్. ఒకవేళ నేను లాస్ట్ నేమ్లో కనుక క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అనేసి సార్ట్లో A to Z అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి లాస్ట్ నేమ్ను బేస్ చేసుకొని మనకు టోటల్ సార్టింగ్ జరిగింది. అంటే లాస్ట్ నేమ్ని కీగా తీసుకుందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. సో ఈ రకంగా మనం సార్టింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ని ప్లేస్ చేయండి, కంట్రోల్ ఏ అనండి, దెన్ మీకు కావాల్సిన సార్ట్ ఏదైతుందో అది పెర్ఫామ్ చేయండి. ఇప్పుడు నాకు సీరియల్ ఆర్డర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రావాలి అనుకోండి, సీరియల్ నెంబర్లో క్లిక్ చేశాను. నేను సార్ట్, ఇప్పుడు చూడండి ఇక్కడ A to Zకి బదులుగా స్మాలెస్ట్ టు లార్జెస్ట్ వచ్చింది. బికాజ్ పర్టికులర్ సెల్ కాంటెంట్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ అది నెంబర్ అయితేనేమో స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అని వస్తుంది. ఒకవేళ టెక్స్ట్ అయితేనేమో A to Z అని వస్తుంది. అది లాజిక్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్సెల్కి కూడా.
right? So Excel will recognize what type of data, that's mean where we selected, the selected column contains what type of data అనేది ఎక్సెల్ రికగ్నైజ్ చేయగలుగుతుంది, రైట్? సో ఇప్పుడు నేను స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అనగానే నాకు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది, సీరియల్ నెంబర్ ఇంతకుముందు ఎలా ఉండేనో అలా వచ్చేసింది అనమాట. సో ఇది ఫస్ట్ మెథడ్, ఇది ఒక మెథడ్ ఆఫ్ సార్టింగ్. ఈ రకంగా సార్ట్ మెథడ్ని, సార్ట్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించి మనం సార్ట్ చేయొచ్చు. ఇంకో మెథడ్ వచ్చేసి మనం కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ అనండి. కంట్రోల్ టీ అనేది ఇదివరకు మనం పెర్ఫామ్ చేసాము. కంట్రోల్ టీ అన్నప్పుడు మనకు వచ్చేది ఏంటండి, టేబుల్ ఫార్మాట్లోకి మారుతుంది. అంటే మన డేటా సెట్ అంతా కూడా ఎక్సెల్లోనే టేబుల్ ఫార్మాట్లోకి వస్తుంది. అంటే క్రియేట్ టేబుల్, కంట్రోల్ టీ అంటే దట్ ఈస్ అ షార్ట్ కట్ ఫర్ క్రియేట్ టేబుల్. సో క్రియేట్ టేబుల్కి వస్తుంది, జస్ట్ ఓకే అనండి. ఇప్పుడు మన డేటా అంతా కూడా టేబుల్ ఫార్మాట్లోకి వచ్చింది. టేబుల్ ఫార్మాట్లోకి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి, ఈ కాలం హెడ్డింగ్స్ అన్నీ కూడా మీ టేబుల్ హెడ్డింగ్స్ తోటి రిప్లేస్ అయిపోతాయి. ఏబిసిడి ఇందాక ఉండేది కదా, అవి జస్ట్ మన టేబుల్ హెడ్డింగ్స్ తోటి రిప్లేస్ అయిపోయాయి, రైట్? ఇది టేబుల్ ఫార్మాట్లోకి వచ్చేసింది. ఇలా టేబుల్ ఫార్మాట్లోకి వచ్చాక మీకు సింపుల్గా ప్రతి కాలం పైన ఒక డౌన్ హెడ్ యారో అవుతుంది, విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్మెట్ ఫిల్టరింగ్ ఆప్షన్ అనమాట. ఫిల్టరింగ్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో క్లిక్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ సార్ట్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. A to Z, దట్స్ ఇట్. A to Z వచ్చేసింది. దెన్ ఆఫ్టర్ సెకండ్ కాలం కూడా మీరు సార్ట్ చేయాలి అనుకుంటే సెకండ్ కాలం క్లిక్ చేయండి. సో దీంట్లో కూడా మీకు ఏ టైప్ ఆఫ్ సార్ట్ కావాలో A to Z చూస్తున్నారా. ఇప్పుడు ఫస్ట్ కాలం సార్ట్ చేసాం, సెకండ్ కాలం సార్ట్ చేసాం. ఇలా డైరెక్ట్గా కూడా మనం సార్ట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు A and B రెండు ఒకేసారి చేసేసుకున్నాం వెన్ అవర్ డాటా ఈజ్ ఇన్ ద టేబుల్ ఫార్మాట్. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంది బేస్ సార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో అది సెకండరీ సార్ట్, సార్ట్ బై అంటాం దాన్ని. సార్ట్ బై ఫస్ట్ కాలం ఫస్ట్ నేమ్ అండ్ సార్ట్ బై లాస్ట్ నేమ్ ఆర్ స్కోర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ ఆ సార్ట్ బైకి కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి మనం సార్ట్ చేసాం, ఫస్ట్ సీరియల్ నెంబర్ వైజ్ సార్ట్ చేసేద్దాం. స్మాలెస్ట్ ఫస్ట్ చూడండి, ఇక్కడ నెంబర్ ఉన్నప్పుడు స్మాలెస్ట్ అని వస్తుంది, టెక్స్ట్ ఉన్నప్పుడు వచ్చేసేమో A to Z అని వస్తుంది, రైట్? ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రెండింటిని కలిపి ఒకేసారి సార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ సార్ట్ ఆప్షన్లో, హోమ్లో మనకు సార్ట్ ఆప్షన్లో కస్టమ్ సార్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. కస్టమ్ సార్ట్ ఆప్షన్లో చూడండి, ఫస్ట్ మనం సార్ట్ చేయాలనుకుంది ఫస్ట్ నేమ్, తర్వాత యాడ్ లెవెల్ అనండి. ఇక్కడ సెకండ్ ఆర్ లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ లెవెల్, దెన్ ఓకే అనండి. చూడండి ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఆదిత్య మూడు సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు లాస్ట్ నేమ్లో చూడండి ఒకే రకమైన నేమ్ అంతా ఒకవైపు వచ్చింది. ఆ తర్వాత కూడా సార్టింగ్ జరిగింది. అంటే ఇక్కడ మ్యాచ్ అయినప్పుడు ఈ మ్యాచెస్కి ఉన్న డేటా కూడా మళ్ళీ సార్ట్ అవుతుంది, ఓకేనా? మళ్ళీ సార్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ స్కోర్స్ చూడండి, ముగ్గురువి కూడా 78, 55, 80 వచ్చింది. ఒక ఆర్డర్ అనేది లేదు. సో మనం ఈ రకంగా కూడా ఆర్డర్ చేయవచ్చు. సో మళ్ళీ మల్టీ లెవెల్ సార్ట్లో ఒకటి కన్నా ఎక్కువ లెవెల్స్ అనమాట, మళ్ళీ ఇంకొక లెవెల్ యాడ్ చేసి, ఓకేనా? జస్ట్ క్లిక్ ఇన్ ద లాస్ట్ సెల్ అండ్ యాడ్ కాలం. సో ఇక్కడ నేను స్కోర్ని కూడా సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు స్మాలెస్ట్ ఫస్ట్ ఇస్తే చూడండి 55 పైన వస్తుంది, దెన్ 78, దెన్ 80 ఈ ఆర్డర్లో వస్తుంది. లేదు లార్జెస్ట్ ఫస్ట్ ఇచ్చాను అనుకోండి, పెద్ద నెంబర్ ఫస్ట్ వస్తుంది, దెన్ సెకండ్ నెంబర్, దెన్ స్మాల్ నెంబర్. సో అంటే ఈ పేర్లు మారవు. సో ఈ పేర్లతో ఇక్కడ మ్యాచ్ అయిన అన్నీ కూడా సెకండ్ లెవెల్లో సార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్లో ఉన్నాయి అన్నీ కూడా, అంటే ఓన్లీ బద్రి అనే ఇనిషియల్ రిపీట్ అయింది కాబట్టి ఈ రెండు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఆల్రెడీ మనం లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్లో ఇచ్చాం. ఇప్పుడు స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్లో చూద్దాం. సో స్మాల్ ఫస్ట్ వస్తుంది, లార్జ్ కింద వస్తుంది, చూస్తున్నారు కదా. సో అంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ సార్ట్ జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు సెకండ్ లెవెల్ సార్ట్ జరుగుతుంది. సెకండ్ లెవెల్లో సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు థర్డ్ లెవెల్ సార్ట్ జరుగుతుంది. సో ఇదన్నమాట మల్టీ లెవెల్ సార్ట్ అంటాం. లెవెల్ వైజ్గా సార్టింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి 2 లెవెల్స్ వచ్చాయి. సో ఇక్కడ సార్టింగ్ జరిగింది, R తర్వాత Y. సో ఇక్కడ చూడండి స్మాలెస్ట్ ఫస్ట్ వచ్చింది, బిగ్గెస్ట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత స్మాలెస్ట్ వచ్చింది, రైట్? ఈ రకంగా డేటా అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సేమ్ నేమ్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం కండిషన్ అప్లై కాలేదు. ఎందుకంటే సెకండ్ లెవెల్లో రిపిటేషన్ జరగలేదు. సెకండ్ లెవెల్లో రిపిటేషన్ ఉన్నప్పుడు మాత్రమే స్మాలెస్ట్ ఫస్ట్, బిగ్గెస్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ వస్తుంది. ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్లో కూడా రిపిటేషన్ ఉంది కాబట్టి మనం థర్డ్ లెవెల్ సార్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. అంటే ఫస్ట్ లెవెల్లో రిపిటేషన్ ఉన్నప్పుడు సెకండ్ లెవెల్ సార్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సెకండ్ లెవెల్లో కూడా రిపిటేషన్ ఉన్నప్పుడు థర్డ్ లెవెల్ సార్ట్ వస్తుంది.
సో మనకి ఇంక ఇలాంటి సందర్భాలు ఇక్కడ ఫస్ట్ లెవెల్లో రిపీట్ అయింది, బట్ సెకండ్ లెవెల్లో మనకి ఎక్కడ రిపీట్ కాలేదు, సేమ్ వాల్యూస్ రాలేదు. సో అలా చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. సో ఇన్ కేస్ ఫస్ట్ లెవెల్ ఎస్, ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్ రిపీట్ అయింది, రైట్. దానికి అనుగుణంగా సెకండ్ లెవెల్ రిపీట్ అయింది. వీళ్ళకి చూడండి మార్క్స్ కూడా స్మాలెస్ట్ ఫస్ట్ వస్తాయి, బిగ్గెస్ట్ నెక్స్ట్ వస్తాయి. సో ఈ రకంగా అనమాట. దీన్ని మల్టీ లెవెల్ సార్టింగ్ అంటాం. సో ఇలా మల్టీ లెవెల్ సార్ట్ కూడా మనం చేయొచ్చు. మల్టీ లెవెల్ సార్ట్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏముంటుంది, ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్, గో టు సార్ట్ ఆప్షన్ అండ్ కస్టమ్ సార్ట్ అండ్ ఫస్ట్ లెవెల్ ఏది కావాలి, దెన్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ యాడ్ లెవెల్, దెన్ స్పెసిఫై ద సెకండ్ లెవెల్, దెన్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ యాడ్ లెవెల్ అండ్ స్పెసిఫై ద థర్డ్ లెవెల్. సో వీటన్నిటికీ కూడా మీరు ఆర్డర్ స్పెసిఫై చేయొచ్చు. ఏ టు జెడ్ కావాలా, జెడ్ టు ఏ కావాలా. సో ఇఫ్ కేస్ జెడ్ టు ఏ సెలెక్ట్ చేసుకుంటే రిపిటేషన్ ఏదైతే ఉందో, రిపిటేషన్ ఉన్న వాటికి హైయెస్ట్ అంటే దట్స్ మీన్స్ జెడ్తో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వస్తుంది, ఏతో స్టార్ట్ అయ్యేది లాస్ట్ వస్తుంది. సో వాటిలో మళ్ళీ ఇక్కడ సెకండ్ లెవెల్ ఏదైతే రిపీట్ అయిందో వాటికి స్మాలెస్ట్ ఫస్ట్ వస్తుంది, బిగ్గెస్ట్ లాస్ట్ వస్తుంది. సో ఈ ఆర్డర్లో మనం డేటాని ఫార్మాట్ చేయొచ్చు అనమాట. ఇది జనరల్గా మెథడ్. సో ఇదే మెథడ్ మనం ఫార్ములా ద్వారా ఇలా చేయాలి. సో ఫార్ములా ద్వారా చేయాలి అనుకుంటే మనకున్న ఫార్ములా సార్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది, రైట్. జస్ట్ వీ హ్యావ్ సార్ట్ ఫంక్షన్ డైరెక్ట్లీ, సార్ట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి సార్ట్ ఉంది, సార్ట్ బై ఉంది. ఫస్ట్ సార్ట్ చేద్దాం. సార్ట్ అనేది ఏంటి అంటే సింగిల్ సార్ట్, ఒకే రకమైన సార్ట్ చేయడానికి పనిచేస్తుంది. సార్ట్లో మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసేద్దాం. సో జస్ట్ సెలెక్ట్ దట్ ఎంటైర్ డేటా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు సార్ట్ కావాలో ఇదంతా సార్ట్ డేటాని మనం సార్ట్లో యూస్ చేస్తున్నాం, ఓకేనా. సార్ట్ దెన్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏ కాలంని బేస్ చేసుకొని మనం సార్ట్ చేద్దాం. ఫస్ట్ నేమా, లాస్ట్ నేమా, సీరియల్ నెంబరా, స్కోరా. సో మనం ఫస్ట్ నేమ్ని బేస్ చేసుకొని సార్ట్ చేద్దాము అంటే ఈ ఫస్ట్ నేమ్ అనేది ఎన్నో వర్డ్. సో లేదు అంటే మీరు ఇలా నేమ్ అయినా రాయొచ్చు, ఫస్ట్ నేమ్. బట్ ఇలా నేమ్ రాయాలి అంటే ఇట్ షుడ్ బి సేమ్, ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. లేదు అంటే ఆ ఫస్ట్ నేమ్ యొక్క కాలం నెంబర్ ఎంత అండి, ఫస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్ అయితే ఫస్ట్ నేమ్ అనేది సెకండ్ కాలం అవుతుంది. ఇలా కాలం నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదా ఆ కాలం నేమ్ అయినా టైప్ చేయొచ్చు. సో కాలం నెంబర్ టైప్ చేయడం ఈజీ కాబట్టి మనం కాలం నెంబర్ టైప్ చేశాను. దెన్ కామా ఇవ్వంగానే సార్ట్ ఆర్డర్ అడుగుతుంది, అసెండింగ్ కావాలా డిసెండింగ్ కావాలా. సో అసెండింగ్ అయితేనేమో 1, డిసెండింగ్ అయితేనేమో -1. ఓకే. సో మీరు -1 కనుక ఎంటర్ చేస్తే డిసెండింగ్ -1 వస్తుంది. ఇప్పుడు నేను డిసెండింగ్లో చేస్తున్నాను. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో అసెండింగ్లో చేశాను, రైట్. సో దెన్ క్లోజ్ ఇట్. ఓకే. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే చూస్తున్నారు కదా, సో మనకు సార్టెడ్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ, రైట్. సార్టెడ్ లిస్ట్ రావడం జరిగింది. సో ఇది డిసెండింగ్ సార్ట్లో మనకు కావాల్సిన డేటా వచ్చింది, రైట్. అయితే ఇక్కడ కాలమ్స్ అనేవి ఒమిట్ చేయలేం మనం, కాబట్టి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేప్పుడు సార్ట్లో డేటా సెలెక్ట్ చేసుకునేప్పుడు కాలం హెడ్డింగ్స్ వదిలేసి, అంటే దట్స్ మీన్ టేబుల్ హెడ్డింగ్స్ వదిలేసి మనం ఓన్లీ డేటా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఇండెక్స్ వచ్చేసి సెకండ్ కాలం, రైట్. దెన్ ఆఫ్టర్ అసెండింగ్, ఇందాక డిసెండింగ్ చూసాం కదా, ఇప్పుడు అసెండింగ్లో చూద్దాం, రైట్. సో మన డేటా అంతా కూడా ఇలా వచ్చేస్తుంది, రైట్. సేమ్ యాజ్ ఇందాక ఎలా వచ్చిందో ఇప్పుడు అలాగే వచ్చింది. ఇది సార్ట్ ఆప్షన్. సో ఇదే ఇప్పుడు సార్ట్ బై అనేటువంటి ఫంక్షన్ ద్వారా మనం చూద్దాం. సార్ట్ బై ఫంక్షన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకు రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసేసుకోవాలి, ఓకే. సో ఈ రేంజ్లో, ఈ ఎంటైర్ రేంజ్లో మనం సార్ట్ని ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం, ఫస్ట్ ఏ కాలంని మనం సార్ట్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ నేమ్ కాబట్టి ఈ ఫస్ట్ నేమ్ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. దెన్ టైప్ ఆఫ్ సార్ట్ అసెండింగ్. దెన్ ఆఫ్టర్ సార్ట్ బై సెకండ్ కాలం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుందాం, కామా 1 అసెండింగ్. డిసెండింగ్ అయితే -1 ఇస్తాం, రైట్. ఇక్కడి ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ లెవెల్ సార్ట్, ఇది సెకండ్ లెవెల్ సార్ట్, 2 లెవెల్ సార్ట్స్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఇన్ కేస్ థర్డ్ లెవెల్ సార్ట్ కూడా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్కోర్ని మనం థర్డ్ లెవెల్ సార్ట్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడే కామా ఇచ్చేసి థర్డ్ లెవెల్ సార్ట్ కూడా మీరు ఈ రకంగా అసైన్ చేద్దాం. అండ్ ఈ థర్డ్ లెవెల్ సార్ట్కి -1 ఇద్దాం. -1 అంటే డిసెండింగ్ టైప్ ఆఫ్ సార్ట్. సో చూస్తున్నారు కదా ఇక్కడ, సో హైయెస్ట్ ఫస్ట్ వస్తుంది, స్మాలెస్ట్ నెక్స్ట్ వస్తుంది అనమాట. లేదు దీన్ని మీరు మైనస్ కనుక తీసేస్తే ఓకే, స్మాలెస్ట్ ఫస్ట్ వస్తుంది, హైయెస్ట్ నెక్స్ట్ వస్తుంది. సో ఈ రకంగా మనం సార్ట్ చేసుకోవచ్చు. ఇది సార్ట్ బై ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, విత్ ఫార్ములా, వితౌట్ ఫార్ములా చేసాం. ఇక ఈ రెండు కాకుండా మనం డైరెక్ట్గా ఏఐ తోటి ఎలా చేయాలి అంటే జస్ట్ కాపీ దట్ ఎంటైర్ స్ట్రక్చర్
గో టు చాట్ జీపీటీ. ఇక్కడ మన దగ్గర ఉన్న డేటా మొత్తం పేస్ట్ ఇద్దాం. రైట్, పేస్ట్ ఇచ్చేసి జనరేట్ ఎక్సెల్ ఫైల్ విత్ సార్టింగ్ ఫస్ట్ నేమ్ దెన్ బై సెకండ్ నేమ్ ఇన్ అసెండింగ్ సార్ట్. ఇలా ఇవ్వండి. రైట్, ఒక ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. సో మనం డేటా ఆల్రెడీ ఇచ్చాము. ఒకవేళ ఎక్కువ డేటా కనుక ఉన్నట్లయితే మనం డైరెక్ట్ ఫైల్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ ద్వారా మనం డైరెక్ట్గా అప్లోడ్ ఫైల్స్ అండ్ ఫొటోస్ ద్వారా మన ఫైల్ని కూడా అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ అడగొచ్చు. సో దెన్ మనం ఇచ్చినటువంటి ఫైల్లో డేటాను రీడ్ చేసి మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసి మనకు ఎక్సెల్ ఫైల్ రిటర్న్ చేస్తుంది. ఆ ఎక్సెల్ ఫైల్లో మనకు కావాల్సిన డేటా మొత్తం కూడా సార్ట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్ రెడీగా వచ్చేసింది. సో లైక్ దట్ వీ కెన్ డైరెక్ట్లీ టేక్ దట్ వాల్యూస్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని బేస్ చేసుకొని సార్ట్ చేయడం అనమాట. ఇక మనకు సార్టింగ్ టెక్నిక్స్ ఏం అక్కర్లేదు. మన డేటా మొత్తాన్ని కూడా ఆ ఫైల్ మొత్తం సిస్టమ్కి ప్రొవైడ్ చేసేస్తే మనకు కావాల్సిన డేటా చూడండి, అసెండింగ్ మనం ఎలా ఇచ్చామో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఫస్ట్ నేమ్ సార్ట్, దెన్ ఆఫ్టర్ లాస్ట్ నేమ్, అండ్ స్కోర్కి మనం ఏమి ఇవ్వలేదు ప్రాంప్ట్లో కాబట్టి స్కోర్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. సో ఈ రకంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వితౌట్ నాలెడ్జ్, వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ మన డేటాని ప్రొవైడ్ చేసేసి మనకు కావాల్సిన విధంగా సార్టింగ్ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇది 3 టైప్స్ ఆఫ్ సార్టింగ్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. డైరెక్ట్ మెథడ్ అండ్ విత్ ఫార్ములా అండ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ మీరు ఎగ్జామినేషన్ కోసం కనుక ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైతే జస్ట్ ఓన్లీ ఫార్ములా కానీ లేదంటే డైరెక్ట్ మెథడ్ కానీ 2 మెథడ్సే ఫాలో కావాలి. అండ్ జనరల్గా వర్క్ పర్పస్గా అంటే ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఒక ఎంప్లాయీగా మీరు వర్క్ చేసినట్లయితే ఫర్ డూయింగ్ దట్ ఫాస్ట్ వర్క్స్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. రైట్, అండ్ ఐ హోప్ దిస్ మే అండర్స్టాండ్ టు యూ. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and recommend them to subscribe my channel. And don't forget to subscribe my channel. Thanks for watching.